అందరికీ నమస్కారం అండి. దయచేసి మన వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నన్ను కూడా ప్రోత్సహించిన వారవుతారు. దీంతో మరిన్ని మంచి వీడియోలు చేసే అవకాశం కలుగుతుంది, గమనించగలరు. మంచి తండ్రి దగ్గర పెరిగిన ఆడపిల్లకు మగవారిని గౌరవించడం బాగా తెలుస్తుంది. మంచి తల్లి దగ్గర పెరిగిన ఓ మగపిల్లాడికి ఒక మహిళను ఎలా గౌరవించాలో బాగా తెలుస్తుంది. ఏదైనా మన పెంపకంలోనే ఉంటుంది. జీవితంలోని సుఖదుఖాలు నాణానికి ఉన్న బొమ్మ బొరుసు లాంటివి. ప్రతిసారి ఒకదానినే చూడగలం, రెండో వైపు చూడాలంటే దానిని తిప్పడమే మార్గం. అందుకే మీరు కష్టాలలో ఉన్నప్పుడు దానిని తిప్పి చూసేది మరచిపోకండి. ప్రతి మనిషి కొన్ని అలవాట్లకు బానిస అయినట్టు ప్రతి మనసు కొన్ని మనసులకు బానిస అవుతుంది. ఆ మనసు దూరంగా ఉన్నా, కనిపించకపోయినా, మాట్లాడకపోయినా ఆ మనసులోనే వేదన చెందుతూ ఉంటుంది. మనకు లభించే చిన్న అవకాశాలే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుస్తాయి. నీవు అనాలోచితంగా తొందరపడి ఏమీ చేయవద్దు. చిత్తశుద్ధి, ఓర్పు, పట్టుదల ఈ మూడు కార్యసిద్ధికి ఆవశ్యకాలు. కానీ ప్రేమ ఈ మూడింటికన్నా అత్యావశ్యకం. గెలవగలిగిన వాడు గెలుపు మీద దృష్టి పెడతాడు, ఓడిపోయేవాడు గెలిచేవాడి మీద దృష్టి పెడతాడు. ఇతరులు ఏ పని చేస్తే నీకు బాధ కలుగుతుందో ఆ పని నువ్వు ఇతరులకు చేయకపోవడమే ధర్మం. ధర్మాన్ని నువ్వు రక్షిస్తే ధర్మమే నిన్ను రక్షిస్తుంది. నిప్పుకి సుత్తికి భయపడితే ఇనుము ఎప్పటికీ కత్తి కాదు. జీవితం కూడా అంతే. నిప్పులా నిన్ను కాల్చుతూ సుత్తిలా నిన్ను గాయపరుస్తారు కొందరు. అయినా వాటిని తట్టుకొని నిలబడితే విజయం నీదే మిత్రమా. వాళ్ళ అవసరం మనకు ఉందని తెలిసినా వదిలేసి వెళ్ళిన వాళ్ళని, మన అవసరాన్ని తెలుసుకొని అడగకుండానే హెల్ప్ చేసిన వాళ్ళని ఎప్పటికీ మరచిపోకూడదు. అనుబంధం ఎప్పటికీ నిలిచి ఉండాలంటే మనం పాటించాల్సిన 3 సూత్రాలు: అబద్ధం చెప్పకూడదు, మోసం చేయకూడదు, నెరవేర్చలేని వాగ్దానాలు చేయకూడదు. తన లోపల ముత్యాలు, రత్నాలు ఉన్నాయని సముద్రం ఎవరికీ చెప్పదు. సమయం వచ్చినప్పుడు అలల రూపంలో అవే ఒడ్డుకు చేరతాయి. అలాగే మనము మంచోళ్ళం, చెడ్డోళ్ళమని ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. సమయం, సందర్భాన్ని బట్టి అదే బయటపడుతుంది. బలాఢ్యుడవై, ధైర్యశాలివై నిలబడు. బాధ్యతనంతా నీ మీదే పెట్టుకో. నీ విధికి నీవే విధాతవని తెలుసుకో. గడిచిన కాలం గుర్తుకు రాకపోవచ్చు, కానీ ఒకరి వల్ల బాధపడిన క్షణాలు మాత్రం ఖచ్చితంగా గుర్తుంటాయి. నీ తప్పు నీతో చెప్పేవాడు స్నేహితుడు, నీ తప్పు ఎదుటి వాళ్లతో చెప్పేవాడు మిత్రుడిలా కనిపించే శత్రువు. అందరూ అంటుంటారు గెలవాలి గెలవాలి అని, కానీ గెలవాలంటే ముందు పోరాడాలని, ఆ పోరాటంలో వెంట ఉండాలని ఆలోచించరు. తోడుగా ఉంటామనే నమ్మకం వాళ్ళు కలిగిస్తే గెలుపు పతాకం చేతిలో ఉన్నట్టే. గర్వం, అహంకారం జీవిత పతనానికి కారణమవుతాయి. మానవత్వం, మంచితనం ఓ మంచి మనిషిగా గుర్తింపు తెస్తాయి. సత్యం, పవిత్రత, నిస్వార్థత ఎవరి యందు వర్ధిల్లుతాయో వారిని సృష్టిలోని ఏ శక్తి నాశనం చేయలేదు. సమస్త విశ్వం ఒక్కటే ఎదిరించినా వారు ప్రతిఘటించగలరు. దేని మీదైనా మీరు ఆధిపత్యం సంపాదించి దాన్ని మీ స్వాధీనంలో ఉంచుకుంటే అది మీకు ఔన్నత్యాన్ని కలిగిస్తుంది. దేనికైనా మీరు లొంగిపోతే అది మిమ్మల్ని మరింత దిగజారుస్తుంది. ఐశ్వర్యానికి తమ్ముడు అహంకారం. నువ్వు నిరుపేదవని అనుకోవద్దు. ధనం నిజమైన శక్తి కాదు. మంచితనం, పవిత్రతలే నిజమైన శక్తి. కొన్నిసార్లు నీ తప్పు లేకపోయినా తగ్గడం తప్పు కాదు. నువ్వు మౌనంగా ఉన్నప్పుడే ఎదుటివారి మూర్ఖత్వం బయటపడుతుంది. మనిషి ఎలాంటివాడో తెలుసుకోవాలంటే అతనికి అధికారం ఇవ్వాలి. ముందు చూపు లోపించినప్పుడే ముప్పు సంభవిస్తుంది. ఉదయానికి సూర్యుడి అందం, రాత్రికి జాబిలి అందం. మనిషికి మంచి వ్యక్తిత్వం అందం. మంచి మనసు గల మనిషికి మంచి స్నేహితులు ఉండటం మరింత అందం. ఒకరిని నాశనం చేయాలని దుర్బుద్ధితో ఉన్నవాడు చివరికి వాడే నాశనమైపోతాడు. అదే కర్మ ఫలితం అంటే. ఎదుటివారి జీవితంలోకి తొంగి చూసి 10 తప్పులను వెతికే మనం మన జీవితంలో 100 తప్పులు ఉన్నాయన్న సంగతి గాలికి వదిలేస్తాం. మానసికంగా కానీ శారీరకంగా కానీ ఆడవారిని తృప్తిపరచడం అసాధ్యం.